హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సజెస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన స్పెక్ట్రమ్ సిరీస్కి ఏదైతే స్పెక్ట్రమ్ టెక్స్ట్ బుక్కి సంబంధించి హిస్టరీ టాపిక్ ఏదైతే ఉందో, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అన్ని టాపిక్ వైజ్ ఎంతో ఎలాబరేట్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనము బ్రిటిషర్స్ రావడం, వాళ్ళు పవర్లోకి రావడం, పాలసీస్ ఫ్రేమ్ చేయడం, రియాక్షన్ అనే టాపిక్లో ఉన్నామన్నమాట. అంటే రియాక్షన్ ఆఫ్ ఇండియన్స్, అంటే రీసెంట్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకోబోతున్నాం. సో దానిలో మనం 1857 రివోల్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ప్రెసెంట్ రివోల్ట్స్ గురించి కూడా ఎంతో ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ స్పెక్ట్రమ్ని రిఫరెన్స్ తీసుకుని. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ట్రైబ్స్ కూడా ఏ విధంగా రివోల్ట్ అవ్వాల్సి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వానికి అనేది కూడా మనము బాగా ఫోకస్ చేసి చదవాలి. ఎందుకంటే ఇది చాలా ఫ్యాక్చువల్ బేస్డ్ టాపిక్ అని నేను చెప్పబోతున్నా. అయితే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రైబల్ రివోల్ట్స్ ఒక పేరు ఇచ్చి దాని లొకేషన్స్ కానీ, లేకపోతే రీజన్స్ ఫర్ ఫైటింగ్ కానీ, లేకపోతే లీడర్షిప్ పైన మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఎలాబరేట్గా ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, ద ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. అసలు ఎందుకు జరిగినాయి, ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎక్కడెక్కడ, అంటే నేను ఒక టేబుల్ లాగా రాసుకోండి. నేను చెప్పేదంతా కూడా ట్రైబల్ రివోల్ట్ పేరు, లీడర్ పేరు, రీజన్, నేను అన్ని కూడా ఎలాబరేట్ చేసి చెప్తాను అనమాట. ఫ్యాక్చువల్ డేటాగా మీరు ఒక టేబుల్ రూపంలో రాసుకుంటే అది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ us go into the details. ట్రైబల్ రివోల్ట్స్, మనకి పెజెంట్ రివోల్ట్స్ అనేవి 2 phases లో చదవడం జరిగింది. మీరు ప్రీవియస్ క్లాస్ చూసుకోవచ్చు. phase 1, phase 2. అండ్ ఆ విధంగానే ఈ ట్రైబల్ రివోల్ట్స్ కూడా 3 phases లో చదవాలి మనం. అంటే దీస్ ట్రైబల్ రివోల్ట్స్ హ్యాపెండ్ ఇన్ 3 phases. అది ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ డిఫరెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా, అది కూడా మనం ఒకసారి చూసుకుందాం. దీనిలో phase 1 వచ్చి 18th and 19th AD కి సంబంధించిన రివోల్ట్స్. అండ్ దీస్ ట్రైబల్ రివోల్ట్స్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ 18th and 19th century AD coincided with the rise of British in India. ఈ phase 1 లో 18th and 19th AD లో సంబంధించిన మనకి ట్రైబల్ రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో, దాదాపు అన్ని ట్రైబల్ రివోల్ట్స్ కూడా దే కోయిన్సైడెడ్ విత్ ద రైజ్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్ అనేది. phase 2 మనం చూసినట్టయితే 19th and 20th AD. ఈ ట్రైబల్ రివోల్ట్స్ ఏంటి అంటే, దే కోయిన్సైడెడ్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బ్రిటిష్ కలోనియలిజం ఇన్ ఇండియా. చూడండి, వేరే వేరే కాంటెక్స్లలో జరిగినాయి అన్నమాట ఈ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి. 18th and 19th AD కి సంబంధించిన ట్రైబల్ రివోల్ట్స్ దే హ్యావ్ కోయిన్సైడెడ్ విత్ ద రైజ్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. 19th and 20th AD ట్రైబల్ రివోల్ట్స్ have coincided with the emergence of British colonialism in India. And phase 3, ఇదేంటి అంటే పర్టికులర్ గా మనకి 1920 to 1947 వరకు జరిగిన ట్రైబల్ రివోల్ట్స్ దీనిలో ఉంటాయి. దే హ్యావ్ కోయిన్సైడెడ్ విత్ ద అగ్రేరియన్ మూవ్మెంట్స్, separatist movements, and Indian national movement. సో ఒక్కసారి మనం రివర్స్ చేసుకుందాం. దీస్ ట్రైబల్ రివోల్ట్స్ కెన్ బి స్టడీడ్ అండర్ 3 phases. phase 1, the tribal revolts that had taken place in 18th and 19th AD, they have coincided with the rise of British in India. phase 2, tribal revolts that were seen during 19th and 20th AD coincided with the emergence of British colonialism in India. Phase 3 tribal revolts, particularly observed in the time period between 1920 and 1947,
coincided either with the agrarian movements or separatist movements in India or the Indian national movement. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు మనము రీజన్స్ ఫర్ ద ట్రైబ్స్ టు రివోల్ట్ అనేది చూద్దాం. వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద ట్రైబల్ రివోల్ట్స్ మనం చూసినట్టయితే, ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పటి వరకు ఒక ప్లాట్యూలోనో కానీ ప్లేన్స్ ఉన్న ప్రాంతంలో కానీ బాగా ఎక్స్పాండ్ అయి ఉండేది. అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు స్ప్రెడ్ ఫర్దర్ ఇంటూ ఫారెస్ట్ అండ్ హిల్లీ రీజన్స్, ఇట్ ఇంటర్ఫియర్డ్ ఇంటూ ద ట్రైబల్ లైఫ్. ఏది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ to forests and hilly regions. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ ఏంటి అంటే, ట్రైబ్స్ అనేవాళ్ళు పాపం చాలా ఇన్నోసెంట్ పీపుల్. దే ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ కల్చర్ ని చాలా సీక్రెట్ గా నమ్ముకునే వాళ్ళు అండ్ ఒక ఐసోలేటెడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, అంటే బయట ప్రపంచానికి సంబంధం లేని విధంగా. అండ్ అటువంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ రూల్ అనేది ఆ ట్రైబల్ అండ్ హిల్లీ ప్రాంతాలకి చేరుకుందో, అవుట్ సైడర్ పెనిట్రేషన్ అనేది బాగా అవడం జరిగింది. అవుట్ సైడర్ పెనిట్రేషన్ దీంతో ట్రైబల్స్ ఏమి ఇబ్బంది పడ్డారంటే, ఇట్ అబ్స్ట్రక్టెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ట్రైబ్స్. ఇదొక రీజన్. వీళ్ళ ట్రైబల్స్ యొక్క సోషియో పొలిటికల్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ అవడం స్టార్ట్ చేశారు. ఎవరు? ద బ్రిటిషర్స్. ఇంటర్ఫరెన్స్ ఇన్ సోషియో పొలిటికల్ రిలీజియస్ and economic affairs of the tribes. This was another reason. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ రీజన్స్ అనేది. ఫస్ట్ ఏంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇంటూ ఫారెస్ట్ అండ్ హిల్లీ రీజన్స్. ట్రైబ్స్ ఆల్వేస్ లెడ్ an isolated life and they always preserved their culture. They loved their culture. They treated their culture as a sacred one. They had their own faiths. Such kind of tribal life got disturbed because of the expansion of British rule into the forest and tribal hilly areas. Slowly, the outsider penetration also started. English officials started to visit these regions. The merchants, they started to visit these regions. Moneylenders also started to visit these regions. The traders also started to visit these regions. So, అక్కడ వాళ్ళ సహజమైన జీవనము చాలా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. It obstructed the freedom of movement of the tribes within the forest area. అదొక ఎకోసిస్టమ్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఈ ట్రైబ్స్. అండ్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద సోషో పొలిటికల్ అండ్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఆఫ్ ద ట్రైబ్స్. మెల్లమెల్లగా ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైబల్స్ కి నచ్చలేదు ఇది. అంతేకాకుండా వీళ్ళు ఒక ఎకోసిస్టమ్ లాగా బతుకుతారని చెప్పాను కదా. దే లివ్ ఆన్ ద ఫారెస్ట్ ప్రోడక్ట్స్. అటువంటి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ని వీళ్ళు ట్యాక్స్ చేయడం జరిగింది అనమాట. అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. షిఫ్టింగ్ కల్టివేషన్ చేయకూడదు, ఇక్కడ వేరే రకరకాల ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ చేయకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దీనిపైన ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ లాగా కూడా ప్రకటించడం జరిగింది. చూడండి ఎంత అన్యాయమో. అంటే వీళ్ళు ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని వదలలే. ఎవరు? ఈ బ్రిటిషర్స్. అందరూ కూడా చాలా చిత్రహింసలు పడినోలే ఈ బ్రిటిష్ రూల్లో. సో ద ఫారెస్ట్ ప్రోడక్ట్స్ వర్ ట్యాక్స్డ్. ఇది కూడా వాళ్ళకి నచ్చలే. రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. అంటే ఎటువంటివి? లైక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇక్కడ, షిఫ్టింగ్ కల్టివేషన్ కానీ,
హ్యూమన్ సాక్రిఫైసెస్ కానీ, ఇటువంటి వాటిపైన రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. ఒక రకంగా ఎకలాజికల్లీ షిఫ్టింగ్ కల్టివేషన్ హ్యాస్ టు బి బ్యాన్డ్. సోషల్లీ హ్యూమన్ సాక్రిఫైసెస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్, కానీ వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. సో ఈ ఇంటర్ఫిరెన్స్ కూడా వాళ్ళకి నచ్చలేదు, ఎవరికి? ట్రైబ్స్ కి. అంతేకాకుండా దే వర్ రిలీజియస్లీ పర్సిక్యూటెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ లో కూడా ఇంటర్ఫియర్ అయ్యారని చెప్పాను కదా. దే స్టార్టెడ్ టు అపాయింట్ నాన్ ట్రైబల్స్ ఆర్ అవుట్ సైడర్స్ యాజ్ ద హెడ్స్ ఆఫ్ దిస్ ట్రైబల్ ఏరియాస్. అది కూడా వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అపాయింట్మెంట్ ఆఫ్ అవుట్ సైడర్స్ యాజ్ ద ఇన్చార్జెస్ of these tribal regions. So ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఎందుకు ట్రైబ్స్ రివోల్ట్ అయ్యారు బ్రిటిష్ ప్రభుత్వానికి అగేన్స్ట్ గా అనేదానికి. ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ టు ద ఫారెస్ట్ అండ్ హిల్లీ రీజన్స్. అవుట్సైడర్ పెనిట్రేషన్ హ్యాస్ స్టార్టెడ్ that obstructed the freedom of movement of the tribes. Interference in socio-political, religious and economic affairs of the tribes which was not liked by them. Slowly the Britishers started to tax the forest products also. They imposed lot of restrictions on their traditional practices. They got victimized to the religious persecution to get converted into Christianity. Initially, they were pressurized by the Catholic missionaries. Later, they were pressurized by the Protestant missionaries also. And ikkada appointment of outsiders as the in charges was also another reason. And loss of forest and land rights, this was another reason. And ante kakunda exploitation, ఎప్పుడైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేయడం జరిగిందో అక్కడ కూడా స్లోగా జమీందారీ పెనిట్రేషన్ జరిగింది, మనీ లెండర్స్ పెనిట్రేషన్ జరిగింది. సో దీస్ పీపుల్ వర్ ఆల్సో నాట్ లెఫ్ట్ బిహైండ్. దే ఆల్సో బికేమ్ విక్టిమైజ్డ్ ఫర్ ద మనీ లెండర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ zamindars and money lenders. So these were different reasons why the tribes have revolted against the British. Different phases of tribal revolts we have learnt. The reasons for the revolt we have learnt. Nature and character కూడా మనం తెలుసుకోవాలి. నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ, ఖచ్చితంగా ఇది ఓపెన్ ఫ్యాక్టే. ద ట్రైబల్ రివోల్ట్స్ అన్ని కూడా మనము చాలా రెస్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ద ట్రైబల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ట్రూ పేట్రియాట్స్. ప్రతి ఒక్కరు కూడా ఆర్మ్డ్ స్ట్రగుల్ క్యారీ చేసిన వాళ్ళే బ్రిటిష్ కి అగేన్స్ట్ గా, బాగా గుర్తుంచుకోవాలి. సో ఆల్ దేర్ స్ట్రగుల్స్, ఆల్ దేర్ రివోల్ట్స్ వర్ ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ఓన్లీ అండ్ దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూ పేట్రియాట్స్. బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ థింగ్, ఇట్ వాజ్ అన్ అన్ఈక్వల్ ఫైట్. Tribes on one hand and the British forces on the other hand. Completely unequal fight because the British was well equipped with modern war machinery. చాలా మోడర్న్ వెపన్స్ ఉండేవి వాళ్ళకి, అది ట్రైబ్స్ దగ్గర లేవు. చాలా ఇన్నోసెంట్ పీపుల్. సో ట్రైబ్స్ రిలైడ్ ఆన్ బౌస్, ఆరోస్, స్పియర్స్. ట్రెడిషనల్ కాలం నుండి యూజ్ చేసుకుంటూ వచ్చే వెపన్స్ ని హంటింగ్ అండ్ గ్యాదరింగ్ లో ఏవైతే యూజ్ చేశారో అవే మళ్ళీ బ్రిటిష్ పైన ఎదురు తిరగడానికి కూడా యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్లీ అన్ఈక్వల్ ఫైట్. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వాజ్ దేర్ ఆన్ ట్రైబల్ సైడ్. అంతేకాకుండా పాపం వీళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. వీళ్ళు ఏం నమ్మేవాళ్ళు అంటే ద ట్రైబల్ గాడ్స్ విల్ కమ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్స్ అండ్ లీడ్ దిస్ ట్రైబల్ గ్రూప్స్ టువర్డ్స్ విక్టరీ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఫోర్సెస్ అని నమ్మేవాళ్ళు. పాపం ఆ నమ్మకాలు కూడా రెస్పాన్సిబుల్ దేనికి అంటే హై డెత్ టోల్ కి. అందుకనే భయంకరంగా చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ సూపర్స్టిషియస్ బిలీఫ్ ఉండేది. గాడ్స్ విల్ హెల్ప్ అస్, రెస్క్యూ అస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వైల్ ఫైటింగ్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ అని నమ్మిన వాళ్ళు పాపం ఇన్నోసెంట్ పీపుల్. అందుకనే డెత్ టోల్ కూడా చాలా హై. సో నేచర్ అండ్ క్యారెక్టర్ మనం మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ట్రూ పేట్రియాట్స్. ఆల్ దేర్ రివోల్ట్స్ వర్ ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ఓన్లీ.
but it was completely unequal fight. British with the modern weapons on one hand and the tribes with the traditional weapons on the other hand. They relied on the bows, arrows and spears. It was completely unequal fight, and more than that, their revolts were guided by superstitious beliefs. They always believed that the gods would come to the rescue of the tribes in the battlefields while fighting against the Britishers, and hence the death toll was also very high. సో నేచర్ అండ్ క్యారెక్టర్ నేర్చుకున్నాం, ద రీజన్స్ ఫర్ ద రివోల్ట్ మనం నేర్చుకున్నాం, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ అండ్ అది ఏ టైం పీరియడ్లో జరిగినాయి అనేది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫ్యాక్చువల్ సెట్ ఆఫ్ డేటాలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ టేక్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టేబుల్. నేను ట్రైబల్ రివోల్ట్, లొకేషన్, లీడర్షిప్ గురించి చెప్పి దాని తర్వాత రీజన్ అసలు ఎందుకు ఫైట్ చేశారు అనేది కూడా చెప్తా. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇదే మీకు ఫోకస్ ఏరియా, చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా మీకు ప్రిలిమినరీకి. ఏంటి అంటే ఈ ఫ్యాక్చువల్ బేస్ ఏదైతే ఉందో దీనిపైన బాగా ఫోకస్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్సర్ రైటింగ్ పనికొస్తాయి మనకి మెయిన్స్కి. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మనం డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్ అని రాసుకోండి. ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్. ఇక్కడ మొట్టమొదటిగా మనం డిస్కస్ చేయాల్సింది దేని గురించి అంటే పహారియా రివోల్ట్. ఇది ఎక్కడ చూడొచ్చు మనం అంటే జార్ఖండ్ రీజన్. ఇది లీడ్ చేసింది ఎవరు అంటే రాజా జగన్నాథ్. దేనికి అగేన్స్ట్ అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ into their territory. This was the main reason for their fight here. పహారియాస్ అంటే హిల్లీ ప్రాంతంలో ఉండేవాళ్ళు అనమాట. జార్ఖండ్ రీజన్ లో హిల్లీ ప్రాంతంలో ఉన్న ట్రైబ్స్ వీళ్ళు. దీన్ని లీడ్ చేసిన మనిషి రాజా జగన్నాథ్. దేనికి అగేన్స్ట్ గా అంటే ఇట్ వాజ్ అగేన్స్ట్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ టు దేర్ టెరిటరీ. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది మనం చూసినట్టయితే ఇక్కడ చువార్ రివోల్ట్. ఇది ఏ రీజన్ లో మనం చూడొచ్చు అంటే బెంగాల్ రీజన్ లో. దీన్ని లీడ్ చేసిన లీడర్ ఎవరు అంటే దుర్జన్ సింగ్. దేనికి అగేన్స్ట్ ఇది అంటే లాస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ రైట్స్. So Chuar revolt was fought in Bengal. It was led by tribal leader named Durjan Singh. It was completely against to the laws of forest and land rights. మెల్లమెల్లగా అవుట్ సైడర్స్ రావడం, ల్యాండ్ గ్రాబర్స్ రావడం, వాళ్ళు భూములు లాగేసుకోవడము, పిచ్చి పిచ్చి లెజిస్లేషన్స్ తీసుకొని రావడం, వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆపేయడం. దీనికి విసుకెత్తిపోయిన ట్రైబల్స్ దుర్జన్ సింగ్ నేతృత్వంలో రివోల్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో. దాన్ని ఏమని పిలవాలి? చువార్ రివోల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ తామర్ రివోల్ట్. ఇది కూడా మనము జార్ఖండ్ రీజన్ లో చూడొచ్చు. దీన్ని లీడ్ చేసిన మనిషి ఎవరు అంటే భోలానాథ్ సహాయ్. Bholanath Sahai led this revolt against the British forces in Jharkhand. Tamar revolt. ఇది దేని గురించి, దేనికి అగేన్స్ట్ గా అంటే సేమ్ రీజన్, ద లాస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ రైట్స్. చూడండి ఎంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉందో. సో ప్రతిదీ కూడా ఈ ఆర్గనైజ్డ్ గా ఈ ఆర్డర్ లోనే గుర్తుపెట్టుకుని బై హార్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఏరియాస్. బాగా చదవండి, వై టు లూజ్ దోస్ మార్క్స్ ఆల్సో. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ భిల్స్ రివోల్ట్. భిల్స్ రివోల్ట్ నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను, నేమ్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. భిల్స్ రివోల్ట్
బిల్స్ రివోల్ట్ ఇది ఏ ప్రాంతంలో మనం చూడొచ్చు అంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్. దీనికి ఒక పర్టికులర్ లీడర్ అని లేడు, ఎందుకంటే రెండు ప్రాంతాల్లో కూడా బాగా ఎక్స్పాండ్ అయిన రివోల్ట్ ఇది. చాలా మంది ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఈ బిల్స్ ఎందుకు రివోల్ట్ అవ్వడం జరిగిందంటే అవుట్ సైడర్ పెనిట్రేషన్ అండ్ లాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. రీజన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, లీడర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, లొకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్స్ దీని బేస్ చేసుకునే వస్తాయి, ఎందుకంటే కంప్లీట్లీ ఫ్యాక్చువల్ కాబట్టి. సో దానిపైన ఫోకస్ చేయాలి. ద బిల్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ have revolted against the British administration because of the outsider penetration and loss of freedom of movement in their territories. The next important revolt, ఇక్కడ మనం చూసినట్టయితే Ramoji revolt. This was observed in Maharashtra and Karnataka regions. It was led by Chatur Singh. This was also against to the laws of ఫారెస్ట్ అండ్ ల్యాండ్ రైట్స్. చూడండి ఎన్ని ప్రాంతాల్లో ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొచ్చి వాళ్ళ భూములు లాగేసుకోవడం జరిగింది, వాళ్ళ ప్రోడక్ట్స్ ని ట్యాక్స్ చేయడం జరిగింది, వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ లాగా కూడా ప్రకటించడం జరిగింది. అస్సలు సహించలేని స్థితి ఇది. So far we have discussed about Paharia revolt in Jharkhand, Chuar revolt in Bengal, Tamar revolt in Jharkhand, Bhils revolt in Maharashtra and Gujarat, Ramoji revolt in Maharashtra and Karnataka. Next important revolt మనం వెళ్ళిపోదాం. Ahom revolt. అస్సాం రీజన్ లో చూడొచ్చు మనం. ఇదేంటి అంటే ఆంగ్లో బర్మీస్ వార్ అనేది జరగడం జరిగింది. బర్మాని కాంక్వెస్ట్ చేసుకుంటది ఏది మన బ్రిటిషర్స్. దాని తర్వాత వాళ్ళ ఫోర్సెస్ ఏవైతే ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఉన్నాయో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఈ అస్సాం ప్రాంతంలో ఆంగ్లో బర్మీస్ వార్ ఎండ్ అయినాక బ్రిటిష్ ఫోర్సెస్ అనేవి వెనకాలకి వెళ్ళలేదు. సో దట్ రేజ్డ్ లాట్ ఆఫ్ సస్పిషన్స్. ఆ సస్పిషన్ నుండి వచ్చిందే ఈ అహోమ్ రివోల్ట్ అండ్ ఇట్ వాస్ క్యారీడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ Prince Kunwar Singh. The reason ఏంటి? The British forces did not return back. After didn't return back after Anglo Burmese war. So that raised lot of suspicions and hence the Ahom tribe has revolted against the British forces under the leadership of Prince Kunwar Singh. So very important. అస్సాం అనే పేరు కూడా ఇదే ట్రైబ్ నుండి రావడం జరిగింది. ఒక అహోమ్ డైనాసిటీ రూల్ చేయడం జరిగింది, ఒక ట్రైబల్ డైనాసిటీ. అండ్ వీళ్ళు చాలా గొప్ప రెసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఎవరికి? బ్రిటిష్ ఫోర్సెస్కి. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఏంటి అంటే ఇక్కడ మనము కోల్ రివోల్ట్. ఇది ఎక్కడ చూడొచ్చు మనము అంటే జార్ఖండ్ రీజన్. దీన్ని లీడ్ చేసిన మనిషి ఎవరు అంటే బుద్ధో భగత్. ఎందుకు అంటే దిస్ వాజ్ అగేన్స్ట్ టు ద జమీందారీ అండ్ మనీ లెండర్స్ ఎక్స్ప్లాయిటేషన్.
So the coal revolt was seen in Jharkhand region, which was led by Buddho Bhagat, and the reason was zamindari and moneylenders exploitation. Next important revolt ఏంటి అంటే కాశీ రివోల్ట్. ఇది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కాశీ కాదు. కాశీ హిల్స్, జైంతియా హిల్స్ మనకి మేఘాలయలో ఉన్నాయి. అక్కడ కూడా చాలా ట్రైబల్స్ నివసించే వాళ్ళు. సో దిస్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ మేఘాలయ రీజన్. And the leader for this revolt was తిర్రాత్ సింగ్. ఎందుకు రివోల్ట్ అవ్వడం జరిగింది? ఎందుకు అంటే ఈ పర్టికులర్ ట్రైబ్స్ ని ఫోర్స్ఫుల్ గా ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ లో డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే బలవంతంగా వాళ్ళని పని చేసేటట్టు చేయడం జరిగింది. దేనికోసం అంటే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఆ రోడ్స్ దేని కనెక్ట్ చేస్తుంది అంటే బ్రహ్మపుత్ర రివర్ ని ఈ మేఘాలయ ప్రాంతాలకి కన్వర్ట్ చేసే ఏదైతే రోడ్ నెట్వర్క్ ఉందో దానిలోకి ఈ ట్రైబ్స్ ని పాపము బలవంతంగా తీసుకెళ్లి చాకరీ చేపించే వాళ్ళు అనమాట. దానికి అగేన్స్ట్ గానే ఈ కాశీ రివోల్ట్ అనేది అవుట్ బ్రేక్ అవడం జరిగింది మేఘాలయ రీజన్ లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తిర్రాత్ సింగ్. Once again, I am telling it to you. This took place in Meghalaya region. It was led by Tirot Singh. The tribes were unhappy because they were forcefully taken to work in the construction of a road network that connected Brahmaputra to the regions in Meghalaya. బాగా గుర్తుంచుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రీజన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మనం రాసుకుందాం, ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్ of tribes in constructing roads that connected Brahmaputra to different parts. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ మనం చూసినట్టయితే, సో వీ హ్యావ్ కవర్డ్ సో ఫార్. ఒకసారి పాతయ్య కూడా చూద్దాం. పహారియా రివోల్ట్ గురించి డిస్కస్ చేసాము, చువార్ రివోల్ట్ గురించి డిస్కస్ చేసాము, తామర్ రివోల్ట్. దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బిల్స్ రివోల్ట్. దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ రామోజీ రివోల్ట్. అండ్ ఫర్దర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అహోమ్ రివోల్ట్, ద కోల్ రివోల్ట్, కాశీ రివోల్ట్ ఆల్సో. అండ్ నౌ లెట్ us ఆల్సో డిస్కస్ అబౌట్ కోలీ రివోల్ట్. రీజన్ వచ్చి గుజరాత్. దీన్ని ఎవరు లీడ్ చేశారు అంటే భాంగ్రే అనే మనిషి లీడ్ చేయడం జరిగింది. This was also against to the moneylenders exploitation. ఇలా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ పాపం ట్రైబ్స్ ఏముండేవి అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ పైన బతకడం, వాటిని సెల్ చేయడం అనమాట. ఎప్పుడైతే ఫారెస్ట్ ని పెద్ద ఎత్తున డిఫారెస్టేషన్ అనేది జరిగి ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ని కల్టివబుల్ ల్యాండ్స్ లోకి కన్వర్ట్ అవ్వడం జరిగిందో, వాళ్ళని మళ్ళీ ఫోర్స్ఫుల్ గా ఈ జమీందారులు ఎక్స్ప్లాయిట్ చేసేటోళ్ళు అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో పనిచేయడానికి. అండ్ పాపం వాళ్ళకి మళ్ళీ ఇన్పుట్స్ కొనుక్కోవాలి అంటే బికాస్ ఆఫ్ దిస్ డర్టీ రెవెన్యూ పాలసీస్, హై ల్యాండ్ రెవెన్యూస్ కట్టాలి కాబట్టి పైసల కోసం మనీ లెండర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. వాళ్ళు కూడా పిండేసే వాళ్ళు అనమాట వీళ్ళు. సో దిస్ వాస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద మనీ లెండర్స్ ఎక్స్ప్లాయిటేషన్ హియర్. కోలీ రివోల్ట్ దట్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భాంగ్రే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ కోండ్ రివోల్ట్. This was observed in Odisha under the leadership of Chakra Bisoy. మరి ఇక్కడ why they have revolted అనే విషయం మనం చూసినట్టయితే, the Britishers have banned the traditional practice of human sacrifice that was widely observed in this Kond revolt, particularly in Odisha. ఎస్, ఇది తప్పే, కానీ వాళ్ళకి తరతరాల నుండి నమ్ముకొస్తున్న ఆచారము. సో దీస్ పీపుల్ డిడ్ నాట్ లైక్ దట్.
ఆ హ్యూమన్ సాక్రిఫైస్ ని ఏమని పిలుచుకునే వాళ్ళు వీళ్ళు అంటే మరియా ప్రాక్టీస్ అన్నమాట. సో ఇట్ వాజ్ అగేన్స్ట్ బ్యాన్ ఆఫ్ మరియా ప్రాక్టీస్ అంటే హ్యూమన్ సాక్రిఫైస్. It was against the ban of human sacrifices. The practice that is called as Maria practice that was widely observed in Kond tribe in Odisha region. So far we have discussed about Ahom revolt, Kol revolt, Kashi revolt, Koli revolt, Kond revolt. Next comes Santal revolt. I am writing it here. సంతాల్స్ వీళ్ళెందుకు ఇది ఎక్కడ చూడొచ్చు మనము అంటే ఇది కూడా మనము జార్ఖండ్ సరౌండింగ్ ఏరియాస్ లో చూడొచ్చు. ఎందుకు రివోల్ట్ అవ్వడం జరిగింది? బికాస్ ఆఫ్ ద అవుట్ సైడర్ పెనిట్రేషన్, బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ land and forest rights, and they started to tax the forest products. ఈ విషయానికి వస్తే ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు అంటే సిద్ధు అండ్ కాన్హు. ఇక్కడ రాస్తున్నాను చిన్నగా. కాన్హు మళ్ళీ ఇంకోసారి చదువుదాం. సంతాల్ రివోల్ట్ observed in Jharkhand and surrounding regions. They revolted because of the outsider penetration, loss of land and forest rights, and taxation of forest products. Two important people have played very crucial role in this revolt. They were brothers Sidhu and Kanhu. ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. చాలా మంది ఈ నాయకులంతా కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. సిద్ధు అండ్ కాన్హు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం నోటీస్ చేయాలంటే ఈ జార్ఖండ్ అండ్ సరౌండింగ్ రీజన్స్ లో ఈ సంతాల్ రివోల్ట్ ఎప్పుడైతే అవుట్ బ్రేక్ అయిందో దీస్ పీపుల్ సిద్ధు అండ్ కాన్హు వర్ సక్సెస్ఫుల్ ఇన్ మొబిలైజింగ్ అట్లీస్ట్ 10,000 సంతాల్స్. కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పా చాలా ట్రైబల్ రివోల్ట్స్ కూడా దే వర్ గైడెడ్ బై సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అండ్ దీస్ పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ మోడర్న్ వెపన్స్ టు ఫైట్. స్ట్రెంగ్త్ వాజ్ వెరీ గుడ్. దే వర్ అన్డౌటెడ్లీ ట్రూ పేట్రియాట్స్ and they wanted to end this British discrimination. అయితే వీళ్ళు ఆ 10,000 సంతాల్స్ ని మొబిలైజ్ చేయడం జరిగింది. చాలా రోజులు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక స్టాండ్ స్టిల్ ఫేజ్ లోకి రావడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అందుకనే బ్రిటిష్ వాళ్ళు హ్యూజ్ ఫోర్సెస్ డిప్లాయ్ చేసి భయంకరంగా కిల్లింగ్స్ అనేవి జరిగినాయి అనమాట. ఈ సంతాల్ ట్రైబ్ లో కూడా సిద్ధు అండ్ కాన్హు కూడా చనిపోవడం జరిగింది. అండ్ దిస్ సంతాల్ రివోల్ట్ ఇన్స్పైర్డ్ ద సిపాయిస్ ఇన్ సిపాయిస్ రివోల్ట్ 1857. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం జరిగింది. సిపాయిస్ ట్రైబ్సే అంత పెద్ద ఎత్తున బ్రిటిష్ పైన ఎదురు తిరిగినప్పుడు, వెపన్స్ లేకుండా, మినిమం బేసిక్ వెపన్స్ లేకుండా ఉన్నప్పుడు మనలాంటి సిపాయిస్ ఈ పరిస్థితులు చూసుకుంటా ఎలా ఉండగలుగుతాము, మనం కూడా ఖచ్చితంగా ఎదురు తిరగచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవడం జరిగింది. దేన్ని అంటే ఈ సంతాల్ రివోల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ముండా రివోల్ట్. This was also observed in Jharkhand and surrounding regions. It was led by Birsa Munda. ఈయనని ఏం రికగ్నైజ్ చేస్తారు అంటే he is recognized as the father of tribal revolts in India. He is recognized as the father of tribal revolts in India. అయితే ఇది ఎంత భయంకరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఆ ప్రాంతంలో అంటే దాన్ని అందుకని పాపులర్ గా దీన్ని ఏమని పిలుచుకుంటారు అంటే ముండా ఉల్గలన్, లోకల్ లాంగ్వేజ్ లో ఉల్గలన్ అని పిలవాలి. అంటే మనకి ఇంగ్లీష్ అనువాదం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ముండా గ్రేట్ ట్యూమల్ట్. ఉల్గలన్ మీనింగ్ ఏంటి అంటే గ్రేట్ ట్యూమల్ట్. గ్రేట్ ట్యూమల్ట్ అంటే ఒక భయంకరమైన చప్పుడు
సౌండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదని, అంటే అంత క్రైసిస్ రావడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ రివోల్ట్ ఇన్ దట్ ప్రాంతం, ఏది ఆ టెరిటరీలో. సో దిస్ పర్సన్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. ఎవరు? బిర్సా ముండా. And this is popularly called as Munda Ulgalan. Ulgalan means great tumult. Tumult means a very huge sound that has created lot of confusion in that territory. అయితే ఇక్కడ అసలు వీళ్ళు ఎందుకు అగేన్స్ట్ అవ్వడం జరిగింది అనేది చూస్తే మనము, అవుట్ సైడర్ పెనిట్రేషన్ వాజ్ వన్ రీజన్. లాస్ ఆఫ్ forest and land rights was another reason. And restrictions on traditional practice. Particular గా వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, ఒక ప్రాక్టీస్ ని నమ్మేవాళ్ళు. అదేంటి, దాన్ని ఏమని పిలవాలి అంటే కూన్ ఖత్తీ సిస్టమ్. ఈ టర్మినాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ అడుగుతారు, చూడడానికి ఈజీగానే ఉంటుంది, ఆన్సర్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కూన్ కత్తి సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? డిఫెన్సా, ల్యాండ్ కల్టివేషనా, ఇరిగేషనా? ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కూన్ కత్తి సిస్టమ్ ఏంటి అంటే, ఈ ట్రైబల్స్ నమ్ముకుంటా వచ్చే ఆచారం ఏంటి అంటే, కామన్ యాన్సిస్ట్రీకి చెందిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అంటే ఒక కామన్ యాన్సిస్ట్రీకి బ్రేక్ కాకుండా డైరెక్ట్ డిసెండెంట్స్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా జాయింట్ గా ఒక ల్యాండ్ ని ఫారెస్ట్ ల్యాండ్ నుండి కల్టివబుల్ ల్యాండ్ లాగా మారవడం జరుగుతుంది అనమాట. దాన్నే మనం ఏం పిలవాలి అంటే కూన్ ఖత్తీ సిస్టమ్. ద ఫ్యామిలీస్ ఆఫ్ అ కామన్ యాన్సెస్ట్రీ, దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ కామన్ ల్యాండ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ అ ఫారెస్ట్ ల్యాండ్ టు ఫ్రమ్ ఫారెస్ట్ ల్యాండ్ టు అ కల్టివబుల్ ల్యాండ్. సో దానిపైన రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా దే వర్ రిలీజియస్లీ పర్సిక్యూటెడ్. ముండా ట్రైబ్ దే వర్ ఆల్సో రిలీజియస్లీ పర్సిక్యూటెడ్. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వండి, ఫస్ట్ కేథలిక్ క్రిస్టియన్స్ కి అట్రాక్ట్ అయ్యారు, దాని తర్వాత ప్రొటెస్టెంట్స్ కూడా ప్రెషర్ తీసుకుని రావడం జరిగింది అనమాట, నలిగిపోవడం జరిగింది రిలీజియస్ పర్సిక్యూషన్. అండ్ అందుకనే ఈయన ఎవరైతే ఈ లీడర్ ఉన్నాడో, ఈ కేమ్ అప్ విత్ హిస్ ఓన్ ఫిలాసఫీ, ఓన్ ఫెయిత్. దాన్ని ఏమని పిలుచుకోవాలి అంటే బిర్సైత్ ఫెయిత్. బిర్సైత్ ఫెయిత్ ని ఒక నమ్మకాన్ని తీసుకుని రావడం జరిగింది, ఒక ఫెయిత్ ని తీసుకుని రావడం జరిగింది. అందరు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఫాలో అవ్వడం జరిగింది అనమాట. సో దే వర్ రిలీజియస్లీ పర్సిక్యూటెడ్ ఆల్సో. అండ్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వచ్చిందో అసహనం అనేది, దే డైరెక్ట్లీ టార్గెటెడ్ ద బ్రిటిష్ ఆఫీసెస్, పబ్లిక్ ఆఫీసెస్ ని టార్గెట్ చేశారు. అంతేకాకుండా చర్చెస్ ని పాస్టర్స్ ని కూడా టార్గెట్ చేయడం జరిగింది, అవుట్ సైడర్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. కంప్లీట్ గా చూసినట్టయితే ఆ ప్రాంతంలో ఈ ముండా రివోల్ట్ జరిగేటప్పుడు, ఈ ముండా ఉల్గలన్ జరిగేటప్పుడు, దేర్ వాజ్ అ లా అండ్ ఆర్డర్ క్రైసిస్ అండ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ స్టాగ్నెంట్. చాలా ఎదురు దెబ్బ అనమాట ఇది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కి, ఆ జార్ఖండ్ పరిసరాలు. అండ్ స్లోగా ఈ ముండా రివోల్ట్ అనేది ఫేడ్ అయిపోవడం జరిగింది ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బిర్సా ముండా, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. ఆ గౌరవంతోనే ఇండియన్ గవర్నమెంట్ ఆయన బర్త్డే ఏదైతే ఉందో November 15th, దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేయాలని చెప్పింది అంటే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ జనజాతీయ గౌరవ్ దివస్ గా సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ బిర్సా ముండా, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ అబౌట్ ద ముండా రివోల్ట్. Furthermore, if we look at further revolts, the next important one is Koya revolt. This was observed in parts of Andhra Pradesh and Odisha. It was led by Tommadora, a tribal leader Peru, Tommadora. It was against to the taxation of
forest products. Particularly toddy tax, kallu. దానిపైన కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో ద పీపుల్ వర్ అన్హ్యాపీ, ద ట్రైబల్స్ వర్ అన్హ్యాపీ. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తొమ్మదొర, దే హ్యావ్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్. సో దిస్ హ్యాపెండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా, ఆ బార్డర్ రీజన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఏంటి అంటే మన్యం రివోల్ట్. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్. దీన్ని లీడ్ చేసిన మనిషి అల్లూరి సీతారామరాజు. దీన్నే పాపులర్ గా రంపా రెబెలియన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రంపచోడవరం సరౌండింగ్స్ లో జరగడం జరిగింది. ఇట్ వాస్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు ద హరాస్మెంట్ and torture by revenue officials. ఇది మనం సినిమాలో కూడా చూడొచ్చు, అందరు చూసే ఉంటారు. చాలా చాలా పాపులర్ మూవీ అల్లూరి సీతారామరాజు. ఆయన యాక్చువల్లీ ట్రైబల్ కాదు, కానీ ఒక కామన్ గ్రీవెన్స్లు ఉండడం మూలంగా వాళ్ళ పరిస్థితి ఇంకా చూసి డైజెస్ట్ చేసుకోలేక, వాళ్ళైతే ఇన్నోసెంట్ పీపుల్ కాబట్టి వాళ్ళని ముందుండి నడిపేయడం జరిగింది. ఎవరు అంటే అల్లూరి సీతారామరాజు. Manyam revolt had taken place in Andhra Pradesh. It was led by Alluri Sitaramaraju. It is also popularly called as Rampa Rebellion. It was completely against to the harassment and torture by the British revenue officials. పెద్దెత్తున వాళ్ళని భూములు లాగేసుకోవడం జరిగింది. They lost their forest lands, land rights also. చూడండి ఎంత అన్యాయం. ఒక్క ప్లేస్ కాదు, ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాం. దాదాపు 100 ట్రైబ్స్ ఎఫెక్ట్ అయిన లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ చెంచు రివోల్ట్. This was witnessed in Nallamala forest region of Andhra Pradesh. రెండు ప్రాంతాల్లో ఉంటుంది. తెలంగాణలో కొంచెం భాగం నల్లమల ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. కాబట్టి నల్లమల ఆంధ్రప్రదేశ్లో ఏదైతే భాగం ఉందో దానిలో ఈ చెంచు రివోల్ట్ అనేది మనం చూడొచ్చు. ఇట్ వాస్ ఆల్సో అగేన్స్ట్ ద బ్రిటిష్ రూల్. కంప్లీట్ గా మనం చూసినట్టయితే బ్రిటిష్ రూల్ పైనే ఎదురు తిరగడం జరిగింది. అండ్ దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఇట్ వాస్ సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ అండ్ కొండా వెంకటప్పయ్య. It was supported by Mahatma Gandhi and Konda Venkatapaya. ఇది మనం చూసినట్టయితే this got integrated with the non-cooperation movement. సో ఆ విధమైన క్వశ్చన్స్ కూడా అడగచ్చు, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద టాపిక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ రివోల్ట్స్ బికేమ్ got integrated with the non-cooperation movement అని చెప్పి మీకు ఆప్షన్స్ ఇస్తారు. అందులో పెజెంట్ రివోల్ట్స్ ఉంటాయి, రీజనల్ వేరే రివోల్ట్స్ ఉంటాయి, ట్రైబల్ రివోల్ట్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి మనము రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంతకు ముందు క్లాస్లో మనం పెజెంట్ రివోల్ట్స్ ఎంతో ఎలాబరేట్గా చక్కగా డిస్కస్ చేశాం కాబట్టి విచ్ పెజెంట్ రివోల్ట్ గాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మాపిలా మూవ్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి అదే ట్రైబల్ మూవ్మెంట్స్కి వస్తే, ట్రైబల్ రివోల్ట్స్కి వస్తే విచ్ ట్రైబల్ రివోల్ట్ గాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే చెంచు రివోల్ట్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన చెంచు రివోల్ట్ విచ్ వాస్ ఆల్సో సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ అండ్ కొండా వెంకటప్పయ్య. అండ్ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబ్స్, ఈ చెంచు ట్రైబ్స్ అందరు కూడా దేవర్ ఇంక్లూడెడ్, దేవర్ సీన్. దీనిలో ఫారెస్ట్ సత్యాగ్రహ చేపట్టడం జరిగింది. The tribes were involved in the forest satyagraha. Satyagraha was a tool or weapon of Gandhi to fight against the despotic British rule in India. So we have so far discussed about Koya revolt, Manyam revolt and Chenchu revolt also. Further moving on,
నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఈస్ తానా భగత్ రివోల్ట్. దీన్ని లీడ్ చేసిన మనిషి తానా భగత్. ఏ ట్రైబ్ కి చెందింది అంటే ఓఆర్ఎన్ ట్రైబ్ కి సంబంధించి. ఎక్కడ జరిగింది ఇది అంటే జార్ఖండ్ పరిసరాలు. ఎందుకు అంటే ఇట్ వాజ్ అగేన్స్ట్ ద కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇట్ వాజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు ద కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్. ఓఆర్ఎన్ ట్రైబ్ కి సంబంధించిన మనుషులు బ్రిటిష్ కి అగేన్స్ట్ గా రివోల్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది. ఇది సహించలేని విషయం. సో దే హ్యావ్ దీస్ ఇన్నోసెంట్ పీపుల్, దే హ్యావ్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తానా భగత్. అందుకనే దీన్ని తానా భగత్ రివోల్ట్ అని పాపులర్ గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఏంటి అంటే నాగా మూవ్మెంట్. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే మణిపూర్ రీజన్. నాగా ట్రైబ్ రివోల్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే అసలు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఇది ఒక సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయింది. ఇక్కడ మణిపూర్ ప్రాంతం, పర్టికులర్లీ ఎక్కడ ట్రైబల్ ఏరియా. దీన్నే వాళ్ళు పాపులర్ గా హెరాకా మూవ్మెంట్ అని పిలుస్తారు. దాని తర్వాత ఇట్ హ్యాడ్ టేకన్ అ పొలిటికల్ షేప్. ఇనిషియల్ గా ఒక సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ గా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇట్ హ్యాడ్ టేకన్ అ పొలిటికల్ షేప్ అండ్ ద లీడర్ వాజ్ జెడోనాంగ్. ఆయన ఏం చేశారు అంటే హీ వాజ్ sentenced, he was hanged to death. Jedonang was hanged to death. ఆయన ప్లేస్ లో ఎవరు లీడర్ అయ్యారు అంటే ఆయన నీస్, ఆమె పేరు గైడెన్లు. మరి ఈమెకి ఏం జరిగింది అంటే గైడెన్లు when she became spiritual and political leader of this movement, she was also imprisoned. ఆయన అంకుల్ ని ఏ విధంగా అయితే హ్యాంగ్ టు డెత్ చేశారో దాని తర్వాత ఈమె అధికారంలోకి రావడం జరిగింది. అంటే అక్కడ స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ అవ్వడం జరిగింది ఈ మూవ్మెంట్ కి. దే కంప్లీట్లీ వాంటెడ్ టు కమ్అట్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నార్త్ ఈస్ట్ లో ఈ చాలా చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్ ఇది నాగా మూవ్మెంట్. గైడెన్లు రీప్లేస్డ్ హర్ అంకుల్ జెడోనాంగ్, బట్ స్టిల్ షీ వాజ్ ఆల్సో ఇంప్రిజన్డ్. అండ్ ఆమెను ఎప్పుడు వదిలేయడం జరిగిందంటే ఆఫ్టర్ ఇండియా అచీవ్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. అప్పటిదాకా పాపము ఇంప్రిజన్మెంట్ ఈమెకి. అండ్ ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో దే కంప్లీట్లీ వాంటెడ్ టు కమ్అట్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. కాబట్టి దిస్ ఆల్సో గాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది నాగా మూవ్మెంట్. అండ్ హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఏదైతే ఉందో ఈమెని ఏమని రికగ్నైజ్ చేసింది అంటే ద డాటర్ ఆఫ్ హిల్స్ అని ఎంతో రెస్పెక్ట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. ఎవరిని? గైడెన్లోని. ఈమెని ఎంతో అఫెక్షనేట్ తోని జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఈమెని రాణి అని చెప్పి అఫెక్షన్ తోని పిలిచేవాడు అనమాట. అందుకనే ఈమె పేరు చాలా చాలా పాపులర్ గా రాణి గైడెన్లుగా మారడం జరిగింది అనమాట. హిందుస్థాన్ టైమ్స్ ఏమో the paper, the journal recognized her as the daughter of hills, and Jawaharlal Nehru used to address her as a Rani, and her name became popular as Rani Gaiden. So many tribal revolts we have discussed so far. We have started our discussion with the different phases of tribal revolts. Avi dentoni coincide avadam jarigindi. Some tribal revolts have coincided with the rise of British in India. Some have coincided with the emergence of British colonialism in India, and some have coincided with the agrarian movements, separatist movements, and Indian national movement. So మనకు అన్ని రిఫరెన్స్లు వచ్చినాయి ఈ డిస్కషన్ లో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్. ఫర్దర్ ఏమన్నా ఉంటే మీరు మీ మాక్ ఎగ్జామ్స్ లో ఇటువంటి ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని, అంటే ట్రైబల్ రివోల్ట్, లొకేషన్, లీడర్షిప్, రీజన్ ఫర్ దర్ రివోల్ట్, ఆ విధంగానే ఆర్గనైజ్ గా మీరు చదివే ప్రయత్నం చేయాలి. అండ్ రీజన్స్ కూడా మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసాము. అండ్ ఇంకో విషయం మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే వీళ్ళు ఎంత గొప్ప పేట్రియాట్స్ అయినప్పటికీ ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఈక్వల్ ఫైట్. అందుకనే
డెత్ టోల్ కూడా భయంకరంగా విపరీతంగా ఉండేది. సో వీఆర్ డన్ విత్ ద ట్రైబల్ రివోల్ట్స్ టూ. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.